ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నూకరాజు కుమార్తె సౌజన్య సూసైడ్ లెటర్లో సాదిక్ దారుణాలు బయటపడ్డాయి. తన కొడుకు రియోకు ఫాదర్ అటాచ్మెంట్ అస్సలు లేదని, ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడని సౌజన్య తెలిపింది. తన పర్సనల్ విషయాలు తెలుసుకునే సాదిక్ తమకు దగ్గరయ్యాడంటూ సౌజన్య సూసైడ్ లెటర్లో రాసింది. ఆ తర్వాత తన ప్రైవేటు విషయాలు అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడని లెటర్లో పేర్కొంది. ఎదిరించిన ప్రతిసారి సాదిక్ కొట్టేవాడని, తన కొడుకుని టెర్రరిస్టులకు అమ్మేస్తా అని బెదిరించేవాడని తెలిపింది. ఇస్లాంలోకి మారాలని టార్చర్ పెట్టేవాడని, సాదిక్ క్రూరత్వం భరించలేక లెటర్ రాస్తున్నానని పేర్కొంది సౌజన్య. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు, ఆ లెటర్లో మొత్తంగా ఏముంది, ఏం చెప్తున్నారు పోలీసులు ఈ కేసు సంబంధించి? నవీన్, అదే సౌజన్య అంటే ఏ నూకరాజు కుమార్తె సౌజన్య ఆత్మహత్యకు పాల్పడక ముందు 5 పేజీల లేఖను రాసింది. 5 పేజీల లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 5 పేజీల లేఖను కూడా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. 5 పేజీల లేఖలో కూడా సౌజన్య చాలా కీలకమైన అంశాలు రాసింది. చాలా ఆవేదన, తను ఎంత నరక యాతన అనిపించిందో, కుటుంబం ఎంత నరకం అనుభవించారో ప్రతి అంశాన్ని కూడా 5 పేజీల లేఖలో రాసింది. ఏదైతే షేక్ షాదిక్ ఖాన్ ఉన్నాడో, షేక్ షాదిక్ ఖాన్ పరిచయం అయినప్పటి నుంచి ఆత్మహత్యకు పాల్పడే ముందు వరకు కూడా ప్రతి అంశాన్ని కూడా ఈ సూసైడ్ నోట్ లో లేఖలో రాసింది. ఈ లేఖలన్నీ కూడా తాను మొత్తం ఏ విధంగా కష్టపడ్డాడు, సాదిక్ ఏ విధంగా తనను హింసించేవాడు, కొట్టేవాడు, కోపం వస్తే ఎంత క్రూరంగా ఉండేవాడు అనేది కూడా తన సూసైడ్ నోట్ లో కూడా రాసింది. తన కుటుంబానికి అంటే సౌజన్య ఆత్మహత్యకు పాల్పడక ముందు తనను వదిలేయాలని వేడుకునేందుకు షేక్ షాదిక్ ఖాన్ ఇంటికి వెళ్ళినట్టు, ఆ ఇంటి దగ్గర కూడా తనను చాలా బీభత్సంగా కొట్టడంతో 10 రోజుల వరకు ఆ గాయాలన్నీ ఉన్నాయి. కడుపు నొప్పులతో కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డాను, బాధపడ్డాను, చాలా నరకయాతన అనుభవించాను. ప్రతిరోజు అంటే ఉదయం నుంచి పడుకునే వరకు 24 గంటలు కూడా తన సెల్ ఫోన్ ను కూడా వీడియో కాల్ తన పరిధిలోనే ఉంచుకునేవాడు. చాలా నరకయాతన అనిపించానంటూ కూడా సూసైడ్ నోట్ లో సౌజన్య లేఖ రాయడం జరిగింది. ఈ లేఖను ఎవరైతే సౌజన్య ఈ లేఖ రాశారో 5 పేజీల లేఖను, ఇవన్నీ కూడా కాకినాడ ఎంపీకి, అదేవిధంగా ఎమ్మెల్యేస్ కు, కాకినాడ ఎస్పీకి కూడా చేరవేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నాను అని కూడా లేఖలో రాసింది. ముఖ్యంగా ఇటువంటి వ్యక్తుల పట్ల చిన్నపిల్లలు, అదేవిధంగా మహిళలు, యువతలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వ్యక్తుల పట్ల అనేది కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ మొత్తం 5 పేజీల లేఖలో కూడా ప్రతిరోజు షేక్ షాదిక్ ఖాన్ ఎంత ఇబ్బందులు పెట్టాడు, కుటుంబానికి ఎంత నరకం చూపించాడు, అదేవిధంగా బ్యాంకు లావాదేవీలు కావచ్చు, తన తల్లి మీనాకు సంబంధించిన అకౌంట్లు కావచ్చు, తన ఆస్తులు కూడా షేక్ షాదిక్ ఖాన్ ఎలా చేజిక్కించుకున్నాడు, ఎంత టార్చర్ చేసేవాడు, తన కుమారుడిని ఎలా చంపేశాడు, తన కుమారుడిని చంపేస్తానని ఎలా బెదిరించేవాడు, తన భర్తను చంపేస్తానని ఎలా బెదిరించేవాడు, ఇవన్నీ కూడా సూసైడ్ నోట్ లో కూడా రాసింది. ముఖ్యంగా చూస్తే కనుక తన భర్త జగదీశ్వర్ రెడ్డిని కూడా షేక్ షాదిక్ ఖాన్ ఒక పాయిజన్ అంటే కెనడా నుంచి ముంబైకి తీసుకొచ్చి